హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మేము వేములవాడ నుంచి సిరిసిల్లలో ఉన్న కోమటి చెరువుకి వచ్చాము. ఈ కోమటి చెరువునైతే బాగా డెవలప్ చేశారండి. చాలా పెద్ద పార్క్. యాక్చువల్గా మార్నింగ్ వస్తే మనము ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మాకు వేములవాడ టు కోమటి చెరువు 47 కిలోమీటర్స్, దాదాపు 1 అవర్ పట్టింది. అదే హైదరాబాద్ నుంచి కోమటి చెరువు డైరెక్ట్గా రావాలంటే మనకి 100 కిలోమీటర్స్. మాకైతే ఇక వెళ్లే దారిలోనే ఉంది, టైం ఉంది కాబట్టి ఈ ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేసి వెళ్దాం అన్నట్లు వచ్చామండి. మేము వచ్చేసరికి టైం అయితే 6:30 అయ్యింది. ఇక్కడ డిజిటల్ లేజర్ లైట్ షో ఉంటుంది, చాలా బాగుంటుంది. 3 టైమింగ్స్ అండి. 6:30కి ఒకసారి, 7:30కి ఒకసారి, 8:30కి ఒకసారి. ఒక 15 to 20 minutes వేస్తారు. ఆ లైట్ షో చూడడానికి చాలా బాగుంది. ఆ లైట్ షోని కూడా నేను క్యాప్చర్ చేశాను, మీరు కూడా చూసేయచ్చు. ఈ లేక్ దగ్గరికి ఎంటర్ అవ్వగానే మనకి చాలా పెద్ద పార్కింగ్ ఏరియా కనపడుతుంది. సో మనం కార్ పార్క్ చేయొచ్చు. అక్కడే మనకి హార్స్ రైడ్ అండ్ స్కై సైక్లింగ్ కూడా అవైలబుల్లో ఉంది. స్కై సైక్లింగ్ అంతా అప్పటికైతే క్లోజ్ చేసేసారు. హార్స్ రైడ్, ఆర్చరీ, క్రికెట్ ఇలా చిన్న చిన్నవైతే పిల్లలు ఆడుకోవడానికి అవైలబుల్లో ఉన్నాయి. ఇలా కార్ పార్క్ చేసి ఒక 5 to 10 minutes మనము నడవలసి ఉంటుంది. నడిచి రాగానే ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలండి. టికెట్ ప్రైస్ అయితే 10 రూపీసే. సో ఈ 10 రూపీస్లోనే మనం లేజర్ షో అంతా ఫ్రీగా చూడొచ్చు. రాగానే ఇలా కలర్ఫుల్ లైటింగ్స్తో డాల్ఫిన్స్ అయితే మాకు వెల్కమ్ చెప్పాయి. దీని తరువాత చాలా స్టోన్స్కి కలర్ఫుల్గా చేసి వాళ్ళు లైట్స్ పెట్టారండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. అసలు మనం ఫోటో తీసుకుంటే చాలా క్లియర్గా నీట్గా పడతాయి. ఇంకా డే టైం అయితే చూడడానికి లుక్ చాలా బాగుంటుంది. అండ్ ఈ టికెట్ తీసుకునే ఆఫీస్ ఎదురుగానే మనకి ఒక డైనో పార్క్ అని కనిపిస్తుంది. మనం ఆ డైనో పార్క్ కి వెళ్ళాలంటే లోపలికి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ అయితే 50 రూపీస్. మేమైతే అక్కడికి నడుచుకొని వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకొని ఎంట్రీ టికెట్ తీసుకునే లోపలే అక్కడే 7 అయిపోయింది. సో 7:30కి అంతా లేజర్ షో. అది ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే మాకు తెలీదు. సో కొంచెం వెతుక్కొని టైం పడుతుంది అన్నట్లు మేము డైనో పార్క్ తర్వాత చూద్దాం అన్నట్లు మేము ఫస్ట్ అయితే లేజర్ షో దగ్గరికి వెళ్ళిపోయాము. ఇలా లోపలికి వచ్చి కాసేపు ఫొటోస్ తీసుకునే లోపలే వాళ్ళైతే లేజర్ షో స్టార్ట్ చేశారండి. విత్ సాంగ్స్ పెట్టారు. నేనైతే సాంగ్స్ యాడ్ చేయట్లేదు, వాళ్ళు పెట్టిన మ్యూజిక్ మనం పెట్టకూడదు కదా, కాబట్టి నేనైతే వేరే మ్యూజిక్ యాడ్ చేస్తాను. కానీ ఆ తెలంగాణ రిలేటెడ్ సాంగ్స్కి లేజర్ లైట్స్ అండ్ వాటర్ షో చాలా అద్భుతంగా ఉన్నింది.
ఎంట్రన్స్ లోనే మనకి ఒక బతుకమ్మ విగ్రహం లాగా కనిపిస్తుంది. ఇద్దరు లేడీస్ బతుకమ్మని ఎత్తుకొని ఉన్నట్లు. ఆ బతుకమ్మ దగ్గర నుంచే మనం స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ దగ్గర కూర్చొని లేదంటే నిల్చొని మనం ఈ లేజర్ లైట్ ని చూడొచ్చు.
లేజర్ షో అవ్వగానే మనకి ఇలాగా బ్రిడ్జ్ కనపడుతుంది. ఈ బ్రిడ్జ్ పైకి మనం ఎంటర్ అవ్వాలంటే మనం మళ్ళీ 10 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఎంట్రీ టికెట్. ఈ కంప్లీట్గా ఈ బ్రిడ్జ్ పైనే మనం వాక్ చేసుకుంటూ ఆ ఎండ్కి వెళ్ళొచ్చు. ఆ లైట్స్ చూసుకుంటూ ఆ వాకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. అప్పటికి క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉండింది. సో ఓకే, ఆ లైట్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ మేము అలా నడుచుకుంటూ వెళ్ళాము. ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ దిగగానే మనకి కొంచెం ఒక 10 feet డిస్టెన్స్లోనే రూబీ నెక్లెస్ సిద్దిపేట అనేసి ఇంకో ఎంట్రన్స్ ఉంటుంది. అందులోపలికి మనం ఎంటర్ అవ్వాలంటే కూడా మనం 10 రూపీస్ పే చేయాలి. మాకైతే దూరం నుంచి చూసి ఏముందిలే అవసరం లేదు అనుకున్నాము. కానీ అక్కడ టికెట్స్ ఇచ్చే పర్సన్ వెళ్ళండి చాలా బాగుంటుంది అని చెప్పారు. సో లోపలికి వెళ్ళాక లైట్స్ అండ్ ఆ షేప్స్ అయితే చూడ్డానికి చాలా బాగున్నాయి. సో ఇప్పటికైతే మనం 3 టికెట్స్ తీసుకోవాలి. ఎంట్రన్స్లో ఒక టికెట్, ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్కి ఒక టికెట్, ఈ రూబీ నెక్లెస్ సిద్దిపేటకి ఒక టికెట్. లోపలికి రాగానే ఇలా ట్రీస్కి ప్లాంట్స్కి అంతా బాగా లైటింగ్ వేశారు. చూడ్డానికైతే చాలా బాగుంది.
లోపలికి ఎంటర్ అయ్యాక మాత్రం టైం ఎలా గడిచిందో అస్సలు తెలియలేదు. కొన్ని షార్ట్స్ అండ్ కొన్ని పిక్స్ తీసుకున్నాము, అలానే టైం గడిచిపోయింది. ఎగ్జాక్ట్ 9 కంతా లైట్స్ అన్నీ ఆపేశారండి. వాళ్ళు వచ్చి వెళ్ళండి అనేమి ఎక్కడా చెప్పడం లేదు. లైట్స్ ఆపేస్తే డిఫాల్ట్గా అంతా కంప్లీట్గా డార్క్ అయిపోతుంది. సో కంపల్సరీ మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మేము రిటర్న్ వచ్చేటప్పుడైతే ఇది ఇంకో ప్లేస్ అండి, సేమ్ కోమటి చెరువులోని ఇలా లైట్స్తో చాలా బాగుంది. వీళ్ళైతే బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.